అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులు. ఆ 7 ఒకరోజు చేపల వేటకి నదికి వెళ్ళారు. వాళ్ళు 7 చేపలు పట్టారు. వాటిని ఇంటికి తెచ్చి ఎండబెట్టారు. మర్నాడు వెళ్ళి చూస్తే అందులో ఒక చేప ఎండలేదు. వాళ్ళంతా చేపని చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు. నాకు గడ్డి మోపు అడ్డు వచ్చింది అంది చేప. అప్పుడు వాళ్ళు గడ్డి మోపు ఎందుకు అడ్డొచ్చావు అని అడిగారు. ఆవు నన్ను మెయ్యలేదు అంది గడ్డి మోపు. వాళ్ళు ఆవుని ఆవు నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు అని అడిగారు. పాలేరు నన్ను వదలలేదు అంది ఆవు. వాళ్ళు పాలేరుని పాలేరు ఆవుని ఎందుకు వదలలేదు అని అడిగారు. అవ్వ నాకు బువ్వ పెట్టలేదు అన్నాడు పాలేరు. వాళ్ళు అవ్వ పాలేరుకి బువ్వ ఎందుకు పెట్టలేదు అని అడిగారు అవ్వని. పిల్లాడు ఏడుస్తున్నాడు అంది అవ్వ. వాడిని పిల్లాడా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. చీమ నన్ను కుట్టింది అన్నాడు పిల్లాడు. అప్పుడు చీమని చీమ నువ్వెందుకు పిల్లాడిని కుట్టావు అని అడిగారు. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని ఎదురు అడిగింది చీమ. ఈ కథలో మనం తెలుసుకున్న నీతి, అనవసరమైన పనులు చేస్తే అందరికీ నష్టాలే.